హలో అండి. ఈ వీడియో స్పెషలీ ఫర్ యూ అండి. ఎవరి కోసం అంటే ఆన్లైన్ క్లాసెస్, స్మార్ట్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ చూస్ చేసుకుందాం అని అనుకున్న మీకోసం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పేదంతా కొంచెం క్లియర్గా వినండి. కోర్స్ గురించి ఒక కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది మీకు. ఓకేనా? ఎక్కడి నుండి స్టార్ట్ చేయను? నా పేరు తెలుసా మీకు? నా పేరు అనిత అండ్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2017 నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. అండ్ 2021 నుంచి నేను ఆన్లైన్ చెప్తున్నాను. ఆఫ్టర్ కరోనా ఆర్ డ్యూరింగ్ కరోనా అనమాట. సిల్లీ క్వశ్చన్స్ అన్నీ అడగొద్దు. ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే ఇంగ్లీష్ వస్తుందా రాదా, ఎన్ని రోజుల్లో ఇంగ్లీష్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం అడగొద్దు. ఎన్ని రోజుల్లో వస్తుందంటే ఒక రోజులో కొంచెం నేర్చుకోవచ్చు, ఒక వారంలో ఇంకొంచెం నేర్చుకోవచ్చు, ఒక నెలలో ఇంకొంచెం నేర్చుకోవచ్చు. సో ఎన్ని ఎక్కువ రోజులు నేర్చుకుంటే అంత ఎక్కువ వస్తుంది తప్ప ఇన్ని రోజుల్లో మొత్తం వచ్చేస్తుంది అని అట్లాంటి గ్యారంటీలు ఏమి ఉండవు. మీరు బాగా ఇంప్రెస్ అయిపోయి ఉంటారు కొన్ని థంబ్నెయిల్స్ చూసి, ఇది చూస్తే ఇంగ్లీష్ గలగల వస్తుంది, అది చూస్తే ఫ్లూయెంట్గా వస్తుంది అని చెప్పి. ఇట్లాంటివే ఉండవు. ఒక రోజులోనో ఒక వీడియోతోనో ఒక కాన్సెప్ట్తోనో మొత్తం వచ్చేసే లాంగ్వేజ్ కాదు. సో ఇది ఒక సిల్లీ క్వశ్చన్, ఎన్ని రోజుల్లో వస్తుందని అడగొద్దు. మన కోర్స్ 2 months అయితే మీరు ఎంత ఎక్కువ పాసిబుల్ అయితే అంత ఎక్కువ నేర్చుకుంటారు ఈ 2 monthsలో. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. మీకు తెలియనివి, మీకు రానివి, అవసరమైనవి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎన్ని ఎక్కువ అంటే అన్ని ఎక్కువ నేర్చుకుంటారు. నిజంగా వస్తుందా? ఇట్లాంటి ఇంకా సిల్లీ క్వశ్చన్స్ అన్నీ మీరు మళ్ళీ డెమోస్లోనూ అడగొద్దు, నన్నే కాదు ఎవరిని కూడా అడగొద్దు. నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. నాకు రాలే, ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళందరికీ రాలేదా? నేర్చుకుంటే కరెక్ట్గా ఒక పద్ధతిలో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు వై స్మార్ట్ ఇంగ్లీష్ అని అంటే కంటెంట్ మ్యాటర్స్ ఎ లాట్. ఆ కంటెంటే మిమ్మల్ని నన్ను రీచ్ అయ్యేలాగా చేసి ఉంటుంది. అవునా? మళ్ళీ కాల్ చేయాలనో మెసేజ్ చేయాలనో ఎందుకు అనిపించింది అంటే ద కంటెంట్ దట్ ఐ చూస్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ విషయం మీకు తెలుసు, నేను సపరేట్గా చెప్పక్కర్లేదు. కంటెంట్ గురించి నాకు వదిలేసేయండి. నేను ఏం చెప్పాలో తెలుసు, ఏం చెప్తే మీకు ఇంగ్లీష్ వస్తుందో తెలుసు, మీకు అది ఎట్లా నేర్పించాలో తెలుసు. సైజ్ ఆఫ్ ద బ్యాచ్ మ్యాటర్స్. ఒక బ్యాచ్లో ఎంతమంది ఉంటున్నారు? మీరు బయట కొన్ని ఎంక్వైరీ చేయండి. ఫేమస్ అని చెప్పుకునే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అట్లాంటి చోట లైక్ ఒక క్లాస్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు మనతో మాట్లాడిస్తున్నారా, మనం అడిగే క్వశ్చన్స్కి క్లారిఫై చేస్తున్నారా, మీరు మాట్లాడితే కరెక్ట్ చేసే ఛాన్స్ అక్కడ ఉంటుందా లేదా, ఇదంతా ఎంక్వైరీ చేసుకోండి. మన బ్యాచ్లో ఒక 10 to 15 people ఉంటారు. 10 to 15 people అంతే, అంతకుమించి తీసుకునే ధైర్యం నేను ఎప్పుడు చేయలేదు. అంతమంది మాత్రమే ఉంటారు. ప్రతి ఒక్కరితోనూ నేను మాట్లాడగలను, మీకున్న డౌట్స్ నేను క్లారిఫై చేయగలను, కొత్త కాన్సెప్ట్స్ టీచ్ చేయగలను. ఎస్, ఈ 1 hourలో. ఇంకొకటి బ్యాచ్ మ్యాటర్స్, కంటెంట్ మ్యాటర్స్. ఇంకొకటి ఏంటంటే మీరు మార్నింగ్ మిస్ అయ్యారు, మార్నింగ్ బ్యాచ్లు చూస్ చేసుకున్నారు, మార్నింగ్ మిస్ అయ్యారు, ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి, అదే టైంకే ఉంటాయి, అదే కంటెంటే ఉంటుంది. అందుకే 2 batches సీక్వెన్స్గా స్టార్ట్ చేస్తాం ఎప్పుడైనా కూడా. మార్నింగ్ 6 AM 8 AM 8 PM ఒక టైంకి స్టార్ట్ అవుతుంది. 7 AM అలాగే 7 PM ఒక టైంకి స్టార్ట్ అవుతుంది. సో మీరు మార్నింగ్ మిస్ అయ్యారు అనుకుంటే ఈవినింగ్ జాయిన్ అవ్వచ్చు లైవ్ క్లాసెస్లో. ఆ ఫెసిలిటీ ఉంటుంది మనకి. ఇన్ని ఫెసిలిటీస్ వేరే ఎక్కడైనా ఉన్నాయా చూసుకోండి. చూసి కంఫర్టబుల్ అనిపిస్తే మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా నో ప్రాబ్లం. మీ అల్టిమేట్ గోల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంతే. ఇట్ డజంట్ మ్యాటర్ అది స్మార్ట్ ఇంగ్లీషా ఇంకో ఇంగ్లీషా అన్నది. సో దట్ ఈస్ 1 thing. సో ఎన్ని చెప్పాను ఇంతవరకు? కంటెంట్ మ్యాటర్స్, బ్యాచ్ సైజ్ మ్యాటర్స్, తర్వాత ఎంతమంది ఉంటున్నారు ఏంటి అదొకటి. మార్నింగ్ మిస్ అయితే ఈవినింగ్ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ 2 నెలల్లో కూడా మీకు ఇంకా రాలేదు, కంఫర్టబుల్గా మాట్లాడలేకపోతున్నారు, లేకపోతే క్లాసెస్ మిస్ అయ్యారు, అర్థం కాలేదు అంటే ఇంకో 2 నెలలు ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ 1 more థింగ్ దట్ ఐ కెన్ ఆఫర్. ఇంకొక 2 నెలలు కంప్లీట్గా ఫ్రీగా మీకు వేరే బ్యాచ్ లింక్ ఇస్తాం. ఆ లింక్ యూజ్ చేసి మీరు క్లాసెస్కి జాయిన్ అవుతూ ఉండొచ్చు. సో కంప్లీట్గా 4 నెలల పాటు మీరు మీ జర్నీని కొనసాగించవచ్చు స్మార్ట్ ఇంగ్లీష్తో నాతో. దట్ ఈజ్ 1 thing. ఇంకా మాట్లాడాలి అంటే మనం చూస్ చేసుకునే టెస్ట్ల గురించి మాట్లాడవచ్చు. ఎవ్రీడే చిన్న టెస్ట్లు ఉంటాయి. ఒక 10 minutes మీరు టైం స్పెండ్ చేస్తే మీ ప్రోగ్రెస్ ఏంటి మాకు అర్థమవుతుంది, మీ ప్రోగ్రెస్ ఏంటి మీకు అర్థమవుతుంది. అట్లా అర్థం అవ్వడం కోసం ఎవ్రీడే టెస్ట్లు ఉంటాయి, ఎవ్రీ వీకెండ్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు రాసి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, మీరు మళ్ళీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మిమ్మల్ని అందులో యాడ్ చేస్తాం, దాంట్లో పంపిస్తారు, మేము చెక్ చేస్తుంటాం.
కరెక్ట్ ఆన్సర్స్ మీ వాట్సాప్కే వస్తాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఎక్కడైనా ఉన్నాయా చూసుకోండి. ఇంకొకటి, మీరు క్లాస్ చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోక్కర్లేదు, క్లాస్ వింటారు. కేర్ఫుల్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా క్లాస్ వినడం మీద పెడతారు, మాట్లాడడం పైన పెడతారు. మీకు కావాల్సిన నోట్స్ నేనే టైప్ చేస్తూ ఉంటాను, మీరు అది చూస్తూ ఉంటారు. దాన్ని మళ్ళీ మీ వాట్సాప్ గ్రూప్కి వచ్చేస్తుంది. మీ క్లాస్ అయిపోయిన వెంటనే మీ వాట్సాప్ గ్రూప్కి ఆ నోట్స్ మొత్తం వచ్చేస్తుంది. మీ డేలో మళ్ళీ నిదానంగా దాన్ని మీ నోట్బుక్లో రాసుకోవడము, లేదంటే ఎక్కడైనా సేవ్ చేసుకోవడమో చేయండి. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. ఇంకేమున్నాయి? మీకు వచ్చే ప్రతి డౌట్లు క్లారిఫై అవుతాయి. మీరు ఎన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ కావాలంటే అన్ని ఎక్కువ నేర్చుకోగలుగుతారు. మీరు కొన్ని కొన్ని అడుగుతారు, అట్లాంటివి మా సిలబస్లో లేవనో తెలీదు, ఇలా చెప్పలేం. నేను నేర్చుకోనైనా చెప్తాను తప్ప ఐ డోంట్ లీవ్ ఇట్ లైక్ దట్. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్. సో దిస్ ఈజ్ ఇట్ అండి. ఇవన్నీ ఇంకొకసారి వినండి. ప్రతి ఒక్క పాయింట్ వేరే చోట మీరు కన్సిడర్ చేసుకొని కంపేర్ చేసుకొని ఆల్ ఓకే అని అనుకుంటేనే మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. 1 వీక్ ముందే మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది, అట్లీస్ట్ 1 వీక్ ముందు. ఎందుకంటే ఓన్లీ 10-15 పీపులే కదా మేము అరేంజ్ చేసుకోవాలి కదా. 10 పీపుల్ అయ్యారు అంటే వేరే బ్యాచ్లో జాయిన్ అవ్వండి అని సజెస్ట్ చేయడము, ఇలా ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఒక 1 వీక్ ముందు మీరు మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఆ 1 వీక్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్న ఒక 1 వీక్ ముందు అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తే ఆ 1 వీక్ పాటు మీకు కొన్ని చిన్న చిన్న టెస్ట్లు పెడతాం. అవి ఓపిక ఉంటే రాయండి. క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు ఎక్కడ లాగున్నారు, ఏవి మీకు బాగా వస్తున్నాయి, ఏవి రావట్లేదు అనేది మనకు ఫస్ట్ వీక్లో తెలిసిపోతుంది. ఇంకా మిగతాదంతా క్లాసెస్ ఎట్లుంటాయి, మీ వాట్సాప్ గ్రూప్స్ ఏమేమి ఉంటాయి, ఎట్లా ఫాలో అవ్వాలి, ఇదంతా నేను మీకు ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్తాను అడ్మిషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత. ఓకేనా అండి? దట్స్ ఇట్. ఇంకెప్పుడు సిల్లీ క్వశ్చన్స్ అడగకండి, వస్తుందా రాదా, ఎన్ని రోజులు పడుతుంది. నేను 8 years నుంచి నేర్చుకుంటూ ఇట్లా టీచ్ చేస్తూ ఉన్నానా, నాకే ఇంకా మొత్తం రాలేదు, నేను కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ 2 నెలల్లో ఎన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ పాసిబుల్ అయితే అన్ని ఎక్కువ నేర్పిస్తా. ఇంకొక విషయం, మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్ మీకు నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది మీ వాట్సాప్కి. అవి యూట్యూబ్లో కూడా ఉంటాయి కదా. అంటే యూట్యూబ్లో లేనివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఓకేనా? అన్ని అట్లా యూట్యూబ్లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు తెలుసా? స్టూడెంట్స్ కంటే ఎక్కువ హెల్ప్ఫుల్ నా వీడియోస్ ట్రైనర్స్కి ఉంటాయి. ట్రైనర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి అనమాట అంతా. సో ఐ డోంట్ వాంట్ మై కంటెంట్ టు బీ అవుట్. అందుకే స్టూడెంట్స్కి మాత్రమే షేర్ చేద్దాం అన్నట్టుగా కొన్ని పెట్టుంచాం. సో అవి స్టూడెంట్స్తో మాత్రమే షేర్ చేస్తున్నాం. అట్లాంటి కంటెంట్ చాలా ఉంటుంది. దిస్ ఈస్ రియలీ వన్ గుడ్ థింగ్ దట్ యూ నీడ్ టు నో. That's it for today, and I'll see you in the introduction class. Bye. Take care.